way of fasting and prayer, this kind which affect the humanity will not go at all. ఏ విధంగా మనలో ఉన్నటువంటి కఠినమైన సమస్యలైనా అసాధ్యమైన కార్యాలైనా ఏ విధంగా వదిలిపోతాయి అంటే నీ జీవితంలో ఉపవాసం అనేది ఉన్నప్పుడే. To whom Jesus said? Jesus said to his own disciples. ఎవరికి చెప్పాడు ఆ రోజు? ఆయన స్వయాన తన శిష్యులకు చెప్పాడు. In which book Jesus said? ఏ యొక్క సువార్తలో చెప్పాడు? మీరు చెప్పండి. మార్కా సువార్త, మార్కు సువార్త 9వ అధ్యాయం 29 28-29 వచనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కా సువార్త దయచేసి ఒకరు చదవగలరా? 9వ అధ్యాయం verses 29. 29వ వచనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పుట్నోట్లో ఏముందమ్మా కింద? ఉపవాస ప్రార్థన వల్ల తప్ప మరి దేని వలనను ఈ విధమైంది వదిలిపోవుట అసాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. There is connection between this kingdom of God and the prayer and fasting. చూడండి, జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. దేవుని రాజ్యానికి, ప్రార్థనకి, ఉపవాసానికి సంబంధం ఉంది. John the Baptist preached about the kingdom of God. చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను గారు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించారు. Jesus started preaching about the kingdom of God. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడం ప్రారంభించారు. Hallelujah. హల్లెలూయా. St. Paul says, what is the meaning of kingdom of God? అలాగే పత్రికల్లో పౌలు గారు చెప్పారు, దేవుని రాజ్యము అనగా అంటే ఏమిటి అని. Hallelujah. హల్లెలూయా. 14:17 of Romans says, చూడండి, రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. what is the kingdom of God? దేవుని రాజ్యం అనగా. Hallelujah. హల్లెలూయా. Tonight in the last session, Holy Spirit has a will to put you into the shoes of the Holy Spirit of God. That is the kingdom of God. ఈ రాత్రి, ఈ ఉపవాస దినాల్లో, ఈ చివరి రాత్రి ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ఆవశ్యకతను, అవగాహనను ప్రతి హృదయంలో పెట్టాలని ఆశపడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. Near and far, wherever the power of this phone, this sound reaches, tonight we are going to declare a liberation for those who hear